తేదీ 2025 జనవరి 27. ప్రదేశం కేరళ పాలక్కాడ్ జిల్లా పోతుండి గ్రామం. సమయం ఉదయం 9 గంటలు. ఊరెప్పుడో నిద్రలేచింది. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. రాత్రంతా పొలంలో పనిచేసి ఇంటికి తిరిగి వస్తున్న 75 ఏళ్ల శివరాజ్కి ఆ దారిలోనే నివసించే సుధాకర్ కనిపించాడు. ఎంతో కాలం తర్వాత కనిపించిన ఆ 55 ఏళ్ల సుధాకరన్ యోగక్షేమాలు కనుక్కోవడానికి వాళ్ళ ఇంటి వైపు వెళ్లాడు శివరాజ్. మంచి చెడు మాట్లాడాక మళ్లీ కలుద్దామని చెప్పి శివరాజన్ తన ఇంటికి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత అంటే సుమారుగా 9:45 ప్రాంతంలో తిరిగి పొలం వైపు వెళుతున్న శివరాజన్ కి సుధాకరన్ ఇంటి ఆవరణలో అతను అతని తల్లి రక్తపు మడుగులో పడి ఉండడం కనిపించింది. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించాడు. కాసేపటికి పోతుండి గ్రామంలో వాళ్ళందరూ తమ ఊరి బస్టాండ్ కు చేరుకున్నారు. ఆ సైకో తమను చంపేస్తాడని కొంతకాలం బంధువుల ఇళ్లలో ఉండొస్తే బాగుంటుందని చెప్పుకోసాగారు. గుండె ధైర్యం ఉన్న వాళ్లు జాగ్రత్తగా తమ ఇళ్లలోనే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నారు. సాహసవంతులైన కొందరు మాత్రం ఆ సైకో కోసం పోలీసులతో పాటుగా తాము వెతకడం మొదలుపెట్టారు. వాళ్ళని ఇంతగా భయపెట్టిన కిల్లర్ అప్పటికి 3 హత్య చేశాడు. సుధాకరన్ ఇంటికి పోలీసులు వచ్చేసరికి అతను చనిపోయి ఉన్నాడు. కొన ఊపిరితోనున్న అతని తల్లి 75 ఏళ్ల లక్ష్మిని హాస్పిటల్ కు తరలించాక కొద్దిసేపటికి కన్నుమూసింది. ఆ ప్రాంత సీసీటీవీ ఫుటేజ్, ఫింగర్ ప్రింట్స్ కోసం పోలీసులు ప్రయత్నించారు. ఘటనా స్థలం దగ్గర సాధారణంగా జరిగే ప్రాథమిక పరిశీలనలన్నీ ముగిశాయి. అయితే ఈ సంఘటన వెనుక ఉన్న కిల్లర్ గురించి పోలీసులకు ముందే తెలుసు. అవును, అతని నివాసము తెలుసు. అతను 55 ఏళ్ల చంతామర. ఊరును ఆనుకుని ఉన్న అడవిలోనే దాక్కుని ఉంటాడు. అయితే ఖచ్చితంగా ఏ ప్రాంతంలో తలదాచుకుంటాడన్నది మాత్రం కనిపెట్టాల్సింది. అందుకోసం ముందుగా అతని ఫోన్ నంబర్ను ట్రాప్ చేయడం మొదలుపెట్టారు. అది కోజికోడ్లోని క్వారీలో ఉన్నట్టుగా చూపించింది. సరే అని అక్కడికి వెళ్తే ఆ ఫోన్ నంబర్ను వేరే వాళ్లు ఉపయోగిస్తున్నట్టు తెలిసింది. తనేమో బెయిల్ మీద విడుదలై వచ్చిన చంతమర ఓ నెలపాటు ఇక్కడ పనిచేసి తన ఫోన్ను చెంతనే అట్టిపెట్టుకోమని చెప్పి వెళ్లిపోయాడని చెప్పాడు. అంటే మునుపటిలా చంతమర అడవిలో ఉండడం లేదన్నమాట అని అనుకున్నారు. అతను చేస్తున్న హత్యల విషయం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో దావానంలా వ్యాపించింది. సుధాకరన్ పెద్ద కూతురు 22 ఏళ్ల అతుల్య, చిన్న కూతురు 19 ఏళ్ల అఖిల ఇద్దరే ఆ ఇంట్లో మిగిలారు. అవును మరి, వాళ్ళ కన్నతల్లిని కూడా ఆ చంతమరనే పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడిక తమ వంతు కావచ్చని ఆ ఇద్దరూ భయపడుతున్నారు. చంతమరకు వీళ్ల కుటుంబంతో ఇంత వైరం ఎందుకని అనిపిస్తోంది కదా. అందుకే ముందు అతను ఎవరన్నది చూద్దాం. కాస్త వెనక్కి వెళ్తే 2019 ఆగస్టు 31వ తేదీ సుధాకరన్ తిరువూరులో లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సెలవు మీద ఇంటికొచ్చిన అతను ఆ రోజు తిరిగి వెళ్లిపోయాడు. కూతుళ్ళిద్దరూ కాలేజ్, స్కూల్ కి వెళ్లారు. ఇంట్లో సుధాకరన్ భార్య 38 ఏళ్ల సజిత మాత్రమే ఉంది. వాళ్లంతా వెళ్లేదాకా నక్కి ఉన్న చంతమర పదునైన కత్తి తీసుకుని సుధాకరన్ ఇంటి వైపు నడుస్తూ తననెవ్వరూ గమనించడం లేదని పరిశీలించుకుంటూ ఇంటి ముఖద్వారం వైపు వెళ్లాడు. అది మూసి ఉండడంతో దొడ్డి తలుపు వైపు వెళ్లాడు. అది తీసే ఉంది. లోపలికొచ్చిన అతన్ని చూసి సజిత షాక్ గురైంది. ఆమెకు అరిచే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఆమె తల నరికి పడేశాడు. ఆ వెంటనే అడవిలోకి పారిపోయాడు. పోలీసుల విచారణలో చంతామరయే ఆ హత్య చేసినట్టు గట్టి ఆధారాలు దొరికాయి. అయితే అతను అడవిలోకి పారిపోయాడని ఊహించలేకపోయారు. 2 రోజుల పాటు అడవిలోనే ఉన్న చంతమర ఆకలికి తాళలేక భోజనం కోసం ఊళ్ళోనే ఉన్న తన అన్న ఇంటికొచ్చాడు. అతను పోలీసులకు కబురు చేశాడు. వాళ్ళొచ్చి చంతామరను పట్టుకున్నారు. నేరం అంగీకరించిన అతన్ని జైల్లో వేశారు. కొన్ని రోజుల తర్వాత సుధాకరన్ మరో వివాహం చేసుకున్నాడు. అదే ఇంట్లో తన తల్లి, రెండో భార్యతో సహా ఉంటున్నాడు. సుధాకరన్ పెద్ద కూతురు అతుల్యకు కూడా వివాహం జరిగి ఆమె వడక్కన్చేరిలో ఉంటుంది. రెండో కూతురు అఖిల అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటుంది. అలా కాలం గడుస్తుంటే 2025 జనవరిలో మళ్లీ ఈ ఘోరం జరిగింది. సుధాకరన్ తల్లితో సహా మృత్యువాత పడ్డాడు. జైల్లో ఉన్న చంతమర 2024 డిసెంబర్లోనే బెయిల్ సంపాదించి బయటకొచ్చాడు. అయితే అతను తన గ్రామంలోకి అడుగు కూడా పెట్టకూడదనేది కోర్టు విధించిన నియమం. అయినా దాన్ని మీరి అతను గ్రామంలో అడుగు పెట్టాడు. అందరూ పులిని చూసి భయపడినట్టు అతన్ని చూసి భయపడ్డారు. మళ్లీ ఎవరికి మూడిందో అని కంగారు పడ్డారు. ఇంతకీ మీకు చెప్పనే లేదు కదా, ఆ చంతమర ఇల్లు కూడా సుధాకరన్ ఇంటి పక్కిల్లే. పక్కనే పాము, ఏనుగో, పులో వచ్చి నిలబడితే ప్రశాంతంగా ఉండగలమా? లేదు కదా. అలాంటిది ఒక హంతకుడు, అందులోనూ తమ ఇంటి మనిషిని చంపినవాడు మళ్లీ వచ్చి తమ పక్కింట్లోనే ఉంటే ఎలా ఉంటుంది? చాలా భయంగా ఉంటుంది కదా. ముఖ్యంగా సుధాకరన్ కూతుళ్లు అయితే బాగా భయపడిపోయారు. అందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళు అతన్ని పిలిచి ఊళ్ళోకి రావద్దని హెచ్చరించారు. బెయిల్ రద్దు చేయమని కోర్టుకు చెప్తామని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. పోలీసులు వెంటనే ఆ పని చేసుంటే బాగుండేది. కానీ ఆలోగానే ఘోరం జరిగిపోయింది. తిరువూరు నుంచి సుధాకరన్ సెలవు మీద ఇంటికొచ్చే క్షణం కోసం చంతామర కాచుకున్నాడు. అతను ఊర్లోకి వచ్చినట్టు తెలిసిన సుధాకరన్ కూడా భయపడుతున్నాడు.
ఎందుకైనా మంచిదని రెండవ భార్యను ఆమె పుట్టింటికి పంపించేశాడు. తాను వచ్చినప్పుడల్లా చూడ్డానికి వచ్చే తన ఇద్దరు కూతుళ్లను ఈసారి ఇంటికి రావద్దని చెప్పాడు. వాళ్లున్న చోట కూడా బయట తిరగకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. దుర్ఘటన జరిగిన రోజు ఉదయం శివరాజన్ తనను పలకరించి వెళ్ళాక సుధాకరన్ పని మీద బయటకు వెళ్లేందుకు సిద్ధపడుతుండగా అకస్మాత్తుగా చంతామార ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. క్షణకాలం కూడా వ్యవధి లేకుండా కత్తి దూసి దారుణంగా పొడిచేశాడు. గలాటా విని బయటకొచ్చిన సుధాకరన్ తల్లి అతన్ని వారించబోయింది, కాని అతను విచక్షణ లేకుండా ఆమెను కూడా నరికేశాడు. 2 హత్యలు చేసిన ఉద్వేగం అతనిలో కనిపిస్తోంది. పోనీ క్రూరమైన సంతృప్తి ముఖంలో తాండవిస్తోందా అంటే లేదు. ఆ పక్కనే ఉన్న మరో ఇంటికి వెళ్లాడు. అయితే అక్కడ ఎవ్వరూ లేక బ్రతికిపోయాడు. ఆ తర్వాత అతను అడవిలోకి వెళ్లిపోయాడు. చంతామార ఇంటిని పరిశీలించిన పోలీసులకు ఆ ఇంట్లో ఒక ఖాళీ విషం సీస కనిపించింది. అయితే గీతే అతను ఆ విషయం తాగి చనిపోయి ఉండాలి, లేదా అడవిలోకి పారిపోయి ఉండాలని పోలీసులు భావించారు. విషం సీస సంగతి తెలియదాకా చంతామార కోసం వెతకూడదని పోలీసులు భావించుకున్నారు. పోలీసులు తన కోసం గాలించడం లేదని తెలుసుకున్న చంతామార తన ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడు రాత్రి 10:30 అడవిలోంచి బయటకొచ్చి ఇంటికి చేరుకున్నాడు. ఇక ఇంట్లోనే కాచుకునున్న పోలీసులు అతనికి స్వాగతం పలికారు. చక్కగా పనిగట్టుకుని విషం సీసా అక్కడుంచినప్పుడే పోలీసులకు అది తమ దృష్టిని మరల్చడానికి చంతామార చేసిన ఏర్పాటని అర్థమైంది. ఆకలికి ఆగలేని అతను అడవిని విడిచి ఇంటికి రావడం ఖాయమని తెలుసుకున్నారు. అందుకే తమ గాలింపు నిలిపివేస్తున్నట్టు బహిరంగంగా తెలిసేలా ప్రవర్తించారు. చంతామార కోసం అతని ఇంట్లోనే మాటు వేశారు. చంతామార ఆ వలలోకి చిక్కాడు. పోలీసుల శైలిలో విచారణ జరిగాక మాత్రమే అతను నోరు విప్పాడు. ఆ ఊరి పోలీసులే కాదు, కేరళ పోలీసు విభాగమే నివ్వెరపోయేలా చంతామార తన గురించిన విషయాలు బయటపెట్టాడు. 5.5 ఏళ్లకు ముందు అతను కూడా మామూలు మనిషి. అతనికి భార్య పిల్లలు ఉన్నారు. సెక్యూరిటీగా పనిచేస్తుండే చంతామార తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. అతనికి చదువు లేదు, భార్య కొంచెం చదువుకుంది. ఆ ఉద్దేశంతో చంతామార ప్రశాంతంగా ఉండలేకపోయాడు. తనలో తానే ముడుచుకుపోయేవాడు. ఎవరితోనూ కలిసేవాడు కాదు. కాని భార్య అందరితో కలుపుగోలుగా ఉండడమూ సహించలేకపోయాడు. నలుగురు ఆమెను పలకరిస్తూ ఉండడం చూసి ఆ అభద్రతా భావాన్ని అణుచుకోలేక భార్యతో గొడవ పడేవాడు. ఆత్మాన్యూన్యత అతన్ని కుదురుగా ఉండనీయలేదు. ఆమెను అనుమానించడం మొదలుపెట్టాడు. అకారణంగా ఘర్షణ పడేవాడు. తాగొచ్చి కొట్టేవాడు. ఈ గొడవలతోనే వాళ్ళిద్దరికీ ఒక ఆడపిల్ల కూడా కలిగింది. తాగొచ్చి గొడవ పడినప్పుడల్లా కొడతాడనే భయం వేసినప్పుడు ఆమె పక్కింటికి వెళ్లి తలదాచుకునేది. పక్కింటి వాళ్ళు ఇద్దరికీ సర్ది చెప్పి ఊరుకోబెట్టేవారు. అలా ఇద్దరికీ నచ్చజెప్పిన మనిషి మరో పక్కింట్లో ఉండే పుష్ప అనే మహిళ. సుధాకరన్ని అతని తల్లిని చంపిన తర్వాత అతను వెళ్ళింది ఆమె ఇంటికి. ఆ క్షణాన ఆమె ఇంట్లో లేకపోవడంతో బ్రతికిపోయింది. తన భార్య పట్ల అందరూ జాలి చూపిస్తూ తనను మాత్రం చీదరించుకుంటున్నట్టు చూస్తూ ఉండడంతో చంతామార ప్రశాంతంగా ఉండలేకపోయేవాడు. భార్య కూడా అతన్ని అసహించుకునేది. దాంతో గృహహింస మరింతగా ఎక్కువయ్యేది. అతన్ని ఎదిరించలేక ఆమె కూతుర్ని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. చంతామార దాన్ని చాలా అవమానంగా భావించాడు. అతనిలోని వికృత రూపం బయటకు రావడం మొదలైంది. మానసిక లోపాలతో క్రూరంగా ప్రవర్తించే సైకో చాలా ప్రమాదకారిగా మారతాడు. అది గ్రహించలేకపోతే కుటుంబాలకి, సమాజానికి కూడా ప్రమాదం. తన భార్య బిడ్డలు తనను విడిచి వెళ్లిపోవడానికి కారణాలు ఎవరనేది తెలుసుకోవడానికి చంతామార ఒక మంత్రగాడిని ఆశ్రయించాడు. అతగాడు చంతామార పక్కింటి వాళ్లే వాళ్ళిద్దరికీ సాయపడ్డారని చెప్పాడు. అప్పటికే పొరుగున ఉన్న వాళ్లతో సఖ్యత లేని చంతామార ఇప్పుడు ఈ మంత్రగాడి మాటలు విని రెచ్చిపోయాడు. అసలు ఈ నకిలీ మంత్రగాళ్లను కూడా అరెస్ట్ చేస్తుంటే సరిగ్గా సరిపోయేది. ఎందుకంటే ఆ మంత్రగాడు ఏవో బోటకం మాటలు చెప్పి చంతామార భార్య బిడ్డలకి సాయం చేసింది ఒక మహిళ, ఆమె కుటుంబము అని. ఆ మహిళకు పొడవాటి జుట్టుంటుందని నోటికొచ్చినట్టల్లా పేలాడు. అప్పుడు చంతామారకు గుర్తొచ్చిన వ్యక్తి తమ పక్కింటి సజిత. ఇదే కారణంతో ఆమె అతని చేతిలో బలైపోయింది. పోలీసుల విచారణలో చంతామార, సుధాకరన్ కుటుంబాల మధ్య స్థలం గొడవలు, ఇతరత్ర ఘర్షణలు ఏవీ లేవని తేలింది. వ్యక్తిగత విభేదాలు లేవని, అసలు సుధాకరన్ కుటుంబం చంతామార కుటుంబ విషయాల్లో అనవసర జోక్యం చేసుకోలేదని కూడా తేలింది. చంతామార స్వయంకృతమే అతని కుటుంబం విచ్ఛిన్నం కావడానికి కారణం. చంతామార మంత్రతంత్రాల పట్ల ఉన్న మూఢనమ్మకమే సుధాకరన్ కుటుంబం పాలిట మృత్యువైంది. అతని ఉన్మాదానికి సుధాకరన్ పిల్లలు, తల్లిదండ్రుల్ని పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు అతను అలందూర్ జైల్లో ఓచలు లెక్కబెడుతున్నాడు. కేసు నడుస్తోంది. ఇలా వాళ్లల్లో వాళ్లే ఆత్మాన్యూన్యతా భావంతో నలిగిపోయే వాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి తెలియని వాళ్ళనే కాదు, తెలిసిన వాళ్ల మీద కూడా ఒక కన్నేసుంచితే బ్రతుకులు, సమాజం బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.